హాయ్ అమిగోస్. ఈరోజైతే మంకీ ఐలాండ్ మీదయితే పెయింటింగ్ చేయమన్నారు. నేను అక్కడికెళ్ళేటప్పటికైతే మొత్తం చిప్పింగ్, గిప్పింగ్ చేసి రెడీగుంచున్నారు. ఇదిగో కనిపిస్తుంది గదా! ఇది మంకీ ఐలాండ్. అది రడార్ అనమాట. మనం పైకొచ్చామంటే ముందు ఆ రడార్ ఆఫ్ చేసుకొని రావాలి. అది కింద బ్రిడ్జ్ పైన డ్యూటీ ఆఫీసర్ ఉంటాడు. అతనికి చెప్తే అతను ఆఫ్ చేస్తాడు. లేకపోతే దాని రేడియేషన్ వల్ల అయితే మనమైతే పోతాం ముందుగానే. ఇగో కనిపిస్తున్నాయి గదా! ఇదంతా చిప్పింగ్ అయితే అయిపోయింది. బఫింగ్ కూడా కొట్టేశారు. ఇక మనం పెయింట్ ఎయడం ఒకటే లేటు. సముద్రం అయితే ప్రశాంతంగా ఉంది. షిప్ అయితే ఇంక కరెక్ట్‌గా లోడ్ అవ్వలేదు. ఇక వైట్ కలర్ దిమ్మలాంటిది కనిపిస్తుంది గదా! అదైతే మాకు శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ వస్తాయి. దాని ద్వారా మేము నెట్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా వీడియోలు తీసుకొని పని చేయకపోతే కింద మాకు సిక్కేస్తారు. అలానే మరి పనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కోట్ పెయింట్ కాబట్టి బ్రష్‌తో పామేసినా సరిపోద్ది. ఫుల్ పెయింట్ అయితే కాదు. చిన్న చిన్న టచ్ అప్‌లు కాబట్టి అలగలా పైపైన ఆడించేసాను. పనైతే మంకీ ఐలాండ్ పైన కాబట్టి ఎండైతే మామూలు తగట్లేదు. బదలగొడేత్తుంది కింద మీద. ప్రస్తుతానికైతే 33 డిగ్రీలయితే ఎండుంది. 33 డిగ్రీల ఎండలోన పైన మా సరదా అయితే మేము తీర్చుకుంటున్నాం అక్కడ. మనం ఎక్కడికెళ్ళినా మధ్యలో ఇలాంటోళ్ళైతే బోలెడు మందుంటారు. అన్ని వీడియోలకి అడ్డం పడుతుంటాడు. ఈడు వీడియోలు తీయట్లేదని చాలా సేపటి నుంచి ఫీల్ అయ్యాడు. అందుకే వచ్చేసాడు మధ్యలోన. ఎండ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఇలా టైమ్ పాస్ చేస్తే బాగోదని ఫటాఫట్ కానిసాం పనైతే. తొందరగా పనయిపోతే తొందరగా కిందకెళ్ళిపోచ్చి కొద్దిగైనా రెస్ట్ తీసుకోవచ్చు. లేదా ఇలాంటి ఎండలో చేసామనుకో ఇంకో 10, 15 రోజులు చేస్తే సరిపోద్ది. మొఖాలు కాకిల్లా తయారైతవి. ప్రస్తుతానికి కూడా మొహం కాకిలాగే ఉంది. కాకపోతే మనకు మనం తక్కువగా చేసుకొని మాట్లాడకూడదు కాబట్టి ఇగో చూడండి పెయింట్ అయితే ఏసేయడం జరిగింది. ఇవన్నీ అయితే యాంటీనాలు. ఈ పైనుంచి కింద పడితే ఇంకా చూసుకోవడాలేటుండవు. గోడకు ఫోటోలు పెట్టుకోవడాలని. మీరందరూ అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు. కాకపోతే ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాయ్య. ఇంకా కొత్త కొత్త వీడియోలు పెట్టడానికి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తది.